ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. ధనుసు రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య శుభముహూర్త సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ అక్షరం అనగా ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి మకర రాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, తృతీయంలో రవి బుధ శని సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత కళయిక, అలాగనే అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన, ఆందోళన, ఆరోగ్య పరిస్థితి, నరాల బలహీనత, ఎముకలు, మోకాళ్ళు, మోచేతుల్లో నరాల బలహీనత, తిండిపైన శ్రద్ధ లేకపోవడం, ఆరోగ్యాన్ని ఎక్కువగా కేర్గా తీసుకోవాలని ఎంత ఉండినను వాతావరణం అనుకూలించకపోవడం, సమయానికి ఆఫీస్ వర్క్ అనే ఒత్తిడి కారణం వలన మానసికమైన వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అంతర్గతమైన రక్తహీనతతో కూడుకున్నటువంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పసుపుతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన శత్రుదోష నివారణ, కులదేవతల యొక్క ఆశీస్సులు, ఇంటి దేవతల ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా గృహంలో కానీ, అలాగనే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర కానీ, కాలభైరవుడి దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగింపచేయడం, మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.